వాళ్ళు ఏం చేశారో వాళ్ళే అడుగు. నిన్న రాత్రి ఆ ముసలావిడ అరుపుకి భయపడి మా ఇద్దరికి నిద్రే పట్టలేదు. నాకు అమ్మ గుర్తుకొచ్చింది. అమ్మమ్మ చూడడానికి అమ్మలాగే ఉన్నారు కదా, అందుకే అమ్మమ్మ పక్కన పడుకున్నాం. దానికి అంకుల్ కోపడి మా ఇద్దరిని లాక్కొచ్చేసారు. సారీ అంకుల్, మీ ఇద్దరు చేసింది తప్పే కదా అంకుల్. లేదురా, మీ తప్పే లేదురా. అమ్మ జ్ఞాపకం వచ్చి అమ్మమ్మ పక్కన పడుకున్న పిల్లల్ని ఇలా లాక్కొచ్చి తోసేసావే. మీరు అసలు మనసు చేసింది తప్పని వాళ్లే ఒప్పుకున్నారుగా, మరి ఇంకేంటి? నన్ను మీరు ఎంత అవమానించినా నేను సహిస్తాను, కానీ నా పిల్లల్ని ఏమైనా అంటే నేను సహించని చెప్తున్నా. ఎవరయ్యా నీ పిల్లలు? మమ్మల్ని తలదించుకునేలా చేసి రాత్రికి రాత్రి ఎవరితోనూ లేచిపోయింది. దాని పిల్లలేగా వీళ్ళు. మా కుటుంబంలో ఇలాంటి సమస్య రాకుండా ఉండుంటే వీళ్ళ మొహాలు కూడా చూసేవాళ్ళం కాదు, శాశ్వతంగా దూరంగా పెట్టేవాళ్ళం. మీ కుటుంబంలో జరిగే సమస్యలకి కారణం ఆ గుడి మాత్రమే కాదు, వీళ్ళమ్మ ప్రతిరోజు మిమ్మల్ని తలుచుకొని పడ్డ బాధ కూడా. మతం మారితేనే మీ అమ్మాయిని అంగీకరిస్తామని వీళ్ళ నాన్న కుటుంబం చెప్పినప్పుడు మతం వద్దు కుటుంబం వద్దని అన్నిటినీ వదిలేసి వచ్చిన వారే వీళ్ళ నాన్న. ఇంత మాట్లాడుతున్నారే, మీలో ఎవరైనా ఒక్కరు కనీసం ఈ పిల్లల పేర్లేంటని అడుగుంటారా? వీడి పేరు కలాం, తన పేరేంటో తెలుసమ్మా? రంగనాయకి. మీరు మీ అమ్మాయిని మర్చిపోయినా మీ అమ్మాయి మిమ్మల్ని మర్చిపోలేదు. మీ పేరే పాపకు పెట్టింది. ఈ కలాము రంగనాయకి అక్క తమ్ముడుగా ఉన్నప్పుడు ఏంటయ్యా మతం? పిల్లలు దైవము ఒకటి అంటారు. దేవుడితో సమానమైన పిల్లల్ని దూరంగా ఉంచి మీ కుటుంబ సమస్యల కోసం ఎన్ని దేవుళ్ళను మొక్కుకున్నా అది నా నోటితో చెప్పడం ఎందుకు? మీరెవ్వరూ ఈ పిల్లలకి అక్కర్లేదు, నేనుంటాను, చివరి వరకు ఉంటాను, వదిలిపెట్టను. రండమ్మా. వాళ్ళకి మీరు మాత్రమే కాదు మదన్, మేము ఉన్నాం. మదన్, ఆనాడు ఇలా చెప్పడానికి మా కుటుంబంలో ఎవరైనా ఉండుంటే నా కూతురు నాకు దూరం అయ్యేది కాదు. ఇప్పటి నుంచి ఈ పిల్లలు లేకుండా మేము ఉండలేం. అంకుల్, మాకు మీరు కూడా కావాలి అంకుల్. రండి అంకుల్. ఏమైపోయారా? మణి, అయ్యో మణి, అయ్యా అయ్యా. ఏంటి బాబు? అయ్యా, మీ కులదైవం గుడిని శుభ్రం చేయడానికి వచ్చిన ఇద్దరు చనిపోయారు. చిన్న వయసు లాల్పాష్తో పోయారే. చూశారుగా, నేను చెప్తే విన్నారా? ఇదంతా తను చేసిన పనే. వేటయ్య గుడిని శుభ్రం చేయడానికి వెళ్ళినందుకే 2 ప్రాణాలు బలయ్యాయి. అలాంటిది మీరు పూజ జరిపిస్తామంటున్నారు. ఇంకా ఏం జరుగుతుందో ఆలోచించండి. వేటయ్య గుడిని శుభ్రం చేయడానికి ఎవరు సిద్ధపడినా వాళ్లకి తన వల్ల చిక్కులు ఎదురవుతున్నాయి.
దైవశక్తిని మించి ఆత్మకు అంత శక్తి ఉంటుందా? చంద్రముఖి విషయంలో వేటయ్య చేసిన పాపానికి అతడి కులదైవమే వాణ్ణి శిక్షించి ఆ ద్వారాలను మూసేసిందని మా పూర్వీకులు చెప్పారు. అక్కడ వెలుతురు వచ్చేంత వరకు చంద్రముఖి శక్తికి ముందు ఏ శక్తికి బలం చేయకూడదు. దయచేసి ఇక మీదటైనా గుడిని శుభ్రం చేస్తాము, పూజ జరిపిస్తామని చెప్పకుండా వెంటనే మీ ఊరికెళ్ళండి. అమ్మా, వాళ్ళ కుటుంబానికి ఏమైనా? తప్పకుండా చేద్దాం. రండి రండి, కూర్చోండి. తెలుసో తెలియకో ఇలాంటి ఒక దుర్ఘటన జరిగింది. గుడి పని మీద వచ్చినా ఒక చిన్న పూజ చేసి మనం ఇంటికి వచ్చి ఉండాల్సింది. అలా చేయకపోవడం తప్పే. నువ్వు చెప్పేది కరెక్టే. వెంటనే పంతులు గారిని రమ్మని పూజకి ఏర్పాటు చేస్తాను. పంతులు గారు రారు సార్. సొంతలు అయితేనే వస్తాడయా. ముందు పత్రాలు రాసుకుందాం, అప్పుడు నేను తీసుకొస్తాను లేదో చూడండి. నేను ఆయన తీసుకొస్తాను. అదేం కుదరదు. ఎవరు తీసుకొచ్చేశారు, స్వామీజీని తీసుకొచ్చేశారు. అందరూ త్వరగా రండి. ఇంత ఫాస్ట్ గా? అయ్యో, కూడా మార్చుకోలేదురా, అంతలోనే లోటు దిగిందా? ఏమయ్యా, ఏమిటయ్యా ఈ మూట? అవును, స్వామీజీని కదా తీసుకొస్తాను. ఇదేదో సేమే మూటలా ఉందేంటి? ఓ మై డార్లింగ్స్, ప్లీజ్ ఓపెన్ ద డోర్. నువ్వా? అయ్యో అయ్యో రే, నేను నీకేం పాపం చేశాను రా? ఎక్కడో కొట్టుబెట్టుకుని బతుకుతున్నా నన్ను మళ్ళీ మళ్ళీ పిలుచుకొచ్చి ఇరికిస్తావెందుకురా? వద్దురా వద్దురా, దయచేసి వదిలే, నేను ఈ ఆటకి రాను. మిస్టర్ బసవయ్య, ఏంటమ్మా? క్యాచ్ దిస్ పురుగు. ఇలా చూడు, ఇప్పుడు తిన్నగా లోపలికి వెళుతున్నావు. ఎప్పట్లాగే గజ గజ పచ్చ పచ్చ అని అబద్ధ మంత్రం చెప్పి డబ్బులు తీసుకుని కలకత్తా దొబ్బేస్తున్నావు. అర్థమైందా? చెప్పేది బాగా విను. ఇంకో విషయం ఏంటది? లోపల ఏం చూసినా నీ నుండి ఎలాంటి రియాక్షన్ రాకూడదు. బ్లాంక్ గా ఉండాలి. ఎలా ఉండాలి? బ్లాంక్ గా ఉండాలి. కరెక్ట్. ఏమే డబ్బులు రండి రండి, వచ్చి నా పక్కనే ఉండండి, బిర్యానీ పెడతాను. ఏమయ్యా, నువ్వు ముగ్గేసేప్పుడు నేనేమైనా అడ్డుకున్నారా? లేదు. నేను ముగ్గేసేటప్పుడు మాత్రం ఎందుకయ్యా అడ్డొచ్చి చెరిపేస్తున్నావు? ముగ్గును వేయొచ్చు, చెరిపేయచ్చు, కానీ మొగ్గలమే చేయకూడదు. క్లాస్మేట్ స్వామి వస్తా అన్నాడు, ఇంకా రాలేదు. మరేంటి స్వామి, ఈ 2 ఐటమ్స్ తోనే బతికొస్తున్నారు. కొత్తగా ఏదైనా చేసి చావండి స్వామి. ఏదో అనండి, డౌట్ వచ్చేస్తుంది. దుష్ట శక్తి ఎక్కడుందో ఆ దిక్కును చూపించు. దొంగ సావనుకుంటే సరిగ్గా దక్షిణం వైపు ఆపాడే. ఈ 15 ఏళ్లలో బాగానే డెవలప్ అయ్యాడు. ఇటు ఇటు ఇదిగో ఇటు ఇటు. తెలుసు స్వామి, ఇంతకుముందు వచ్చినట్టున్నాడే. అయ్యో, అదే చోటుకి తీసుకొచ్చి మళ్ళీ వదిలేశారే. పోరా, నాకు కారిపోతుందిరా. నాకు కారిపోతుంది. నువ్వు ముందు వెళ్ళు, ఏ వెనకాలే వస్తా. ఎందుకురా? ఏ ముంద నష్టపోడా, దీంతో ఒక్కటిచ్చాను అనుకో. దెయ్యం ఉంటుందనుకుంటే ఓ అద్భుతమైన దేవతుందే. ఇంకా ఏ సౌండ్ రాలేదేంటి? ఈ పాటికి అరిచి కేకలు పెట్టుండాలే. అదే సౌండ్ ఆ రోజు విన్న అదే సౌండ్. పైకి వెళ్ళిన వాడు ఏకంగా పైకే పోయేట్టున్నాడు.
ఏం చేశాడు, ఎక్కడ చేపెట్టాడు? ఎందుకు ఇలా పరిగెత్తుకొస్తున్నాడు? వస్తాడు చూడండి. పడేయకుండా మెల్లగా జాగ్రత్తగా ఒక్క ఎముక కూడా రాలిపోకుండా తీసుకెళ్ళండమ్మా. నిన్ను వదలనురా.